భారత కమ్యూనిస్టు పార్టీ ఎర్ర జెండా పార్టీ మన భారతదేశంలో ఏర్పడి 100 సంవత్సరాలు నిండిన సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో 100 సంవత్సరాల సంబరాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సంబరాలలో భాగంగా నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలం కొండూరు గ్రామంలో ఈ ఎర్ర జెండా పార్టీ అయిన సిపిఐ 100 సంవత్సరాల సందర్భంగా పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా ఈ పార్టీ ఏర్పడ్డప్పటి నుంచి మన గ్రామంలో కూడా దాదాపు 70 సంవత్సరాల నుంచి ఈ సిపిఐ మన గ్రామంలో కొనసాగుతూ ఉంది. గతంలో సిపిఐ చేసిన పోరాటాలలో ముఖ్యంగా మన 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 ఊర్లో గడ్డల్ల భూముల పోరాటం, దాదాపు 50 నుంచి 100 ఎకరాల భూములు చాలా మంది కుటుంబాలకు ఆ భూములు పంచియడం జరిగింది. ఆ రోజు అనేక పోరాటాలు చేసినప్పుడు ఆకుల మల్లయ్య ఆధ్వర్యంలో జరిగిన ఆ పోరాటంలో ఆ భూముల పంచాయతప్పుడు చాలా మంది ఇబ్బంది పడ్డ రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజు మనకు మర్రిగూడెంలో పోలీస్ స్టేషన్ లేదు. మనకు పోలీస్ స్టేషన్ కురంపల్లి పోలీస్ స్టేషను గడ్డల భూములని మన గ్రామ వాస్తవ్యాలకు కావాలని అనేక మంది పోరాటం చేసినప్పుడు వాళ్ళు కేసులు పెట్టి మన రైతులని అదేవిధంగా మన కూలోళ్ళని తీసుకెళ్ళి కురంపల్లి పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగింది. ఆ సందర్భంగా ఉజ్జి నారాయణరావు, ధర్మభుక్షం వాళ్ళ నాయకత్వంలో అదేవిధంగా మన గ్రామంలో ఆకుల మల్లయ్య గారు వెళ్ళి ఆ నాయకులను తీసుకొచ్చి ఆ ఉద్యమాన్ని బలంగా చేసి ఇప్పటికీ దాదాపు 100 ఎకరాల భూమిని ఎర్ర జెండా పార్టీ నాయకత్వంలో పంచి ఇవ్వడం జరిగింది. ఈ గ్రామంలో మనం తక్కువ పార్టీ అయినా పెద్ద పార్టీ అయినా మన పోరాటాలు మన కార్యక్రమాలు కొనసాగుతాయి. అదేవిధంగా భవిష్యత్తులో కూడా కొనసాగుతాయి. అదేవిధంగా రేపు 100 సంవత్సరాల సందర్భంగా నల్లగొండ జిల్లాలో దాదాపు 20,000 మందితోటి భారీ బహిరంగ సభ జరుగుతూ ఉంది. ఆ బహిరంగ సభను జయప్రదం చేయాల్సిందిగా, ఆ బహిరంగ సభలో పాల్గొనవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమర వీరులకు అమర వీరులకు భారత కమ్యూనిస్టు పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ